పరిశుద్ధుడు శ్రేష్టమైన ఘనమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించిన మా జీవితంలో మరొక గుణాన్ని మాకు ఇచ్చినందుకు మీ సన్నిధిలో ఉండే వాక్యాన్ని ప్రసాదించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, మరి ఈ 15వ తేదీన మీ మాటలు వినడానికి చేరువచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని దానికి నాంది పలికినటువంటి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డ క్రీస్తు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు చేస్తున్న పరిచర్యను బట్టి ఎంతగానో సంతోషిస్తూ చెప్పబడుతున్న మాటలు తండ్రి మా అందరి ఆత్మీయ జీవితానికి మేలుకొల్పుగా ఉండగలుగుతూ ప్రేమించండి. సంఘాన్ని నడిపిస్తున్న దేవసేవకులు నాసార్ గారితో, అలాగే నైనా సుబ్బారెడ్డి గారితో, మిగిలిన పెద్దలందరితో తోడుగా ఉండాలి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చినటువంటి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డ క్రీస్తు సంఘానికి సంబంధించిన సభ్యులైన అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే ఇప్పుడు ద్వారా మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు గురునాథ్ గారికి, అలాగే సుబ్బారెడ్డి గారికి, మిగిలిన పెద్దలకు కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమైన కూడా ఈ ఆగస్టు 15వ తేదీని పురస్కరించుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొదట సంఘాన్ని అంతటిని కూడా అభినందిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి పాఠం, రక్షణలోనికి వచ్చిన ప్రమాదం కొంచెం ఉందా. రక్షణలోనికి వచ్చిన ప్రమాదం కొంచెం ఉందా. ప్రేమైన దేవుని వల్ల ఈ పాఠము మేము రక్షణలోనికి వచ్చాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన పాఠం కూడా. ఎందుకంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇక నాకు పరలోకం ఉందని ఎక్కువగా ఆలోచిస్తున్నాను తప్ప ప్రమాదం కూడా ఉందని పెద్దగా పట్టించుకోవటం లేదు కూడా. పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఎంత పుష్కలంగా మనకున్నాయో ప్రమాదంలో పడే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. ఈ రెండింటినీ ఖచ్చితంగా ప్రభువులోనికి వచ్చిన వారు, రక్షణలోనికి వచ్చిన వారు తెలుసుకొని తీరాలి కూడా. రక్షణలోనికి వచ్చిన వారు అనగానే మనందరికీ తెలుసు ఎవరు రక్షణలోనికి వచ్చిన వారు అన్నప్పుడు, దేవుని వాక్యము విని మారు మనస్సు పొంది ఎందరైతే బాప్తిస్మము తీసుకున్నారో ఆ బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా రక్షణలోనికి వచ్చిన వారు. రక్షణలోనికి రావడం అంటే అది ఎంత గొప్ప పదమో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. రక్షణలోనికి రావడం అన్నది చిన్న పదం కాదు. నేను రక్షణలోనికి వచ్చాను అని మనం చెప్పుకుంటున్నామంటే దాని వెనుకాల దేవుడి ప్రేమ ఎంతుందో, యేసుక్రీస్తు వారి త్యాగం ఎంతుందో, ఆ రెండు కలగలిపి మనకు చేసిన మేలు ఎంతుందో, ఈ మూడు ఎప్పుడు మన కళ్ళ ముందు మెదలాడుతూ ఉండాలి. ఇప్పుడు నేను రక్షణలోనికి వచ్చాను అనుకుంటున్న వారి మదిలో
దేవుడి ప్రేమ ఎప్పుడు కనబడుతూనే ఉండాలి. రెండవది, యేసుక్రీస్తు వారి త్యాగం మనకు కళ్ళ ముందు కనబడుతూనే ఉండాలి. మూడవది, ఆ రెండింటి ద్వారా మనకు జరిగిన మేలును మనం మరిచిపోయే వారముగా ఉండకూడదు. ఈరోజు నువ్వు నేను రక్షణలోనికి రావడానికి ఒకటి, పరలోకమందున్న తండ్రి ప్రేమ. ఆయన ప్రేమించాడు కనుకనే మనందరి నిమిత్తం యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు మన పట్ల ఎంత ప్రేమ చూపించారు తండ్రిని బట్టి అన్నప్పుడు తన ప్రాణాన్నే పణంగా పెట్టారు, తన దేహాన్ని సజీవ యాగంగా సమర్పించారు, తన ఒంటిలో ఉన్న చివరి రక్తపు బొట్టును కూడా మన కోసమే చిందించారు. ఎందుకంటే నువ్వు రక్షింపబడడానికి క్రీస్తు మరణానికి సంబంధం ఉంది పిల్లలు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిలువ మరణమే నువ్వు నేను రక్షణలోనికి రావడానికి కారణం. ఆయన శిలువ మరణాన్ని బట్టి నువ్వు నేను రక్షణలోనికి రాగలిగాము. ఆయన చిందించిన రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచించింది పిల్లలు. అంటే రక్షణలోనికి వచ్చిన వారు అంటే పాపములో నుండి విడిపించబడిన వారు అని అంటారు. పాపములో నుండి విడిపించబడిన వారు అంటే పాపములో ఉంటే ఏమవుతుంది అన్నప్పుడు మనందరికీ తెలుసు, పాపము వలన వచ్చు జీతం మరణం పిల్లలు. మరణం అనగానే నిత్యాగ్ని దండనకు వెళ్ళే పరిస్థితి. భూమి మీద మరణం కాదు, భూమి మీద దేహాన్ని విడిచిపెట్టడం కాదు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మనము నిత్యాగ్ని గుండములోనికి వెళ్ళిపోవాలి. ఇది పాపము వలన వచ్చే జీతం. ప్రపంచ మనుషులంతాను ఈ పాపం అనే ఒక భయంకరమైనటువంటి రోగానికి వారసులైపోయి, ఆ రోగగ్రస్తులైపోయి కన్ను మూసి పాతాళానికి జారిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన వచ్చి మన అందరి నిమిత్తం శిలువలో తన దేహాన్ని సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. తన చివరి రక్తపు బొట్టు, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేసి తన రాజ్యములోనికి చేర్చుకున్నాడు కూడా. ఇది రక్షణ వెనుకాల ఉన్నటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట. రక్షణలోనికి వచ్చాను అనగానే మరి దాని వెనుకాల దేవుడు చేసిన మేలు ఇంత గొప్పగా ఉంది. చివరికి రక్షణలోనికి వచ్చిన నువ్వు ఎక్కడికి వచ్చావంటే దేవుని రాజ్యములోనికి వచ్చావు, దేవుని సంఘములోనికి వచ్చావు. ఇంకా చెప్పాలంటే దేవుని కుటుంబంలోనికి వచ్చావు. అంటే ప్రతి పాపము నుండి కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యములోనికి రాగలిగారు. ఆయన సంఘములో అడుగు పెట్టగలిగాము. ఆయన కుటుంబ సభ్యులమయ్యాం. ప్రేమ దేవుని పిల్లల, నిజంగా ఇది ఏమైనా ఆనందించదగ్గ విషయం, ఎంత అద్భుతమైనటువంటి విషయం. పాపములో నుంచి విడిపించబడి, సాతాను అధికారములో నుంచి విడిపింపబడి దేవుని కుటుంబములోనికి రాగలిగాము అంటే, సంఘములోనికి రాగలిగామంటే ఇది మహాభాగ్యం. ప్రేమ దేవుని పిల్లల, దీని గురించి మనం ఆలోచించినప్పుడు మన ప్రారంభ దినాలలో ఎంత సంతోషపడ్డా చెప్పండి, ఎంతమందికి దీని గురించి చెప్పుకున్నాను చెప్పండి, ఎన్ని చోట్ల ప్రభు ఇచ్చిన రక్షణ కోసం మాట్లాడుతూ ఉంటాను చెప్పండి. ఆ ప్రభు నన్ను కనికరించకపోయి ఉంటే, ఆ ప్రభు నన్ను ప్రేమించకపోయి ఉంటే, ఆ ప్రభు మాటలు నా చెంతకు రాకపోయి ఉంటే నేనేమైపోయేవాడినో, నా జీవితం ఏమైపోయేదో, నేనేమైపోయిందునో అని మనం అందరము మాట్లాడుకున్న వాళ్ళని. ఆ రక్షణ గురించి మనము ఆలోచించి ఎంతో సంతోషించిన వాళ్ళం. ప్రేమ దేవుని పిల్లలు, నిజంగా దేవుడు ఆ రక్షణలోనికి మనల్ని తెచ్చిన తర్వాత మనం తప్పిపోకూడదు అని ఆయన ఒక కట్టడ నియమించాడు. ఇది బాప్తిస్మము ద్వారా సంఘములోనికి ఎంటర్ అయిన వారు,
లేదా సంఘముగా చేర్చబడిన వారు మరిచిపోకుండా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటన్నప్పుడు, రక్షణలోనికి వచ్చిన నువ్వు మరలా తప్పిపోకూడదు, మరలా నువ్వు లోకం వైపు వెళ్ళిపోకూడదు, మరలా పాపానికి నువ్వు బానిస కాకూడదు. ఆ రక్షణలో నువ్వు చక్కగా కొనసాగాలి అని దేవుడు ఒక నియమం పెట్టాడు, ఒక కట్టడ పెట్టాడు. ఆ కట్టడ క్రింద నువ్వు నేను బ్రతకాలని దేవుడు ఆశించాడు. దేవుని పిల్లలు, ఆ కట్టడ క్రింద ఉండగలిగితేనే మనము జాగ్రత్తగా రక్షణను కాపాడుకోగలం, దేవుడు నీకు ఇచ్చిన ఈ పవిత్రతను కాపాడుకోగలం. ఆ కట్టడలను మరిచినా, ఆ కట్టడలో నుంచి నువ్వు ప్రక్కకి వెళ్ళిపోయినా నువ్వు ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు. కట్టడ క్రింద ఉన్నావంటే నువ్వు ఎక్కడున్నావని తెలుసా? దేవుని బలిష్టమైన చేతి క్రింద ఉన్నావని. దేవుడిచ్చిన కట్టడ క్రింద నువ్వు ఉన్నావు అంటే, ఆయన పెట్టిన నియమాలను పాటిస్తూ నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు ఎక్కడున్నావని బైబిల్ చెబుతుందంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉన్నావు అంటే ఆయన కాపుదలలో ఉన్నావు. కోడి పిల్లలు తల్లి కోడి క్రింద ఉంటే ఎంత భద్రంగా ఉంటాయో, ఏ శత్రువు బారిన పడకుండా, మనము కూడా రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుడు పెట్టిన నియమాలకు లోబడి బ్రతకగలిగితే మనము దేవుడి యొక్క సురక్షితమైన రెక్కల క్రింద భద్రంగా ఉంటాం. ప్రేమ దేవుని పిల్లల, ఇంతకు ఆయన పెట్టిన కట్టడ ఏంటి? ఆ కట్టడలో ఉండకపోతే మనము మరలా ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. నేను బలిష్టమైన చేతి క్రిందికి వచ్చాను కదా, ఇప్పుడు దేవుని రాజ్యములోనికి వచ్చాను కదా, సంఘములోనికి వచ్చాను కదా, పరిశుద్ధుల సమూహంలోనికి వచ్చాను కదా, మరలా నాకు ప్రమాదం ఏంటి అనుకుంటే కొన్ని హెచ్చరికలను బైబిల్ నుంచి మనం చూద్దాం. దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక చూద్దాం ఒక్కసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 17వ వచనం, 17వ వచనం. ఇక్కడ పేతురు గారు ఏమని చెబుతున్నారో జాగ్రత్తగా చూద్దాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అన్నాడు. చూడండి, భయముతో గడుపుడి, భయముతో గడుపుడి. ఎంత కాలము భయముతో గడపాలంటున్నాడు ఆయన. మీరు అంటే ఎవరు? ఇక్కడ రక్షణలోనికి వచ్చిన వారు, దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నవారు, దేవుని సంఘముగా కూడుకుంటున్నవారు. వీళ్ళ గురించి, మన గురించే చెబుతున్నాడు. ఏమంటున్నారు? మీరు పరదేశులై ఉన్నంత కాలము అన్నాడు. కూడా పరదేశులై ఉన్నంత కాలం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము అని అర్థం. పరదేశులై ఉన్నంత కాలము అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము అన్నాడంతే. బ్రతికినంత కాలం, మరణము మీకు సంభవించేటంత వరకు మీరు ఎలా బ్రతకాలంటున్నాడు? భయముతో గడుపుడి అన్నాడు. చూడండి, భయముతో గడపాలా, భయపడుతూ బ్రతకాల, భయపడుతూ బ్రతకాల. దేనికి భయపడాలి మనం? దేనికి భయపడాలంటే ఒకటి, దేవుడికి భయపడాలి. మనం ఎవరికి భయపడాలి అన్నప్పుడు ప్రప్రథమంగా దేవుడికి భయపడాలి. రెండవది, నువ్వు దేనికి భయపడాలో తెలుసా? రక్షణలో నుండి ఎక్కడ తప్పిపోతానోనని భయపడాలి. రెండు విషయాలలో భయపడాలి ప్రేమ దేవుని పిల్లల. ఒకటి, మనం దేవునికి భయపడాలి, దేవుడి మాట ఎక్కడ వినకుండా తప్పిపోతున్నానని. రెండవది, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి రక్షణ, దీన్ని ఎక్కడ పోగొట్టుకుంటానో, నేను ఎక్కడ తప్పిపోతానోనని మనము భయపడాలి ఖచ్చితంగా. అందుకే పరదేశులై ఉన్నంత కాలము అన్నాడు. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం మనం భయముతో బ్రతకాలి.
భయాన్ని విడిచిపెట్టావో, నువ్వు దేవుని భయాన్ని విడిచినా, రక్షణలో నుంచి తప్పిపోతానన్న భయాన్ని విడిచిపెట్టినా నువ్వు ప్రమాదములోనికి వెళ్ళిపోతావు. ఈ మాటను బట్టి ఆలోచిస్తే మనకు అదే అర్థమవుతుంది. పేతురు గారు మనకు అదే చెప్పాలనుకుంటున్నారు ప్రేమ దేవుడి పిల్లలు. మరొక మంచి మాట చూద్దాం. మరొక మంచి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు గారు ఏమంటే ఈయనేమంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రేమ దేవుడి పిల్లల. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా అంటున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటున్నాడు. రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మనం రక్షణలోనికి వచ్చిన వారం. కనుక రక్షణలోనికి వచ్చిన నీకు రక్షణ గురించి చెబుతున్నాడు ఆయన. ఈ రక్షణను నువ్వేం చేయాలి అంటే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. మీరే కొనసాగించాలి అంటున్నారు చూడండి. మీ చేతుల్లో ఉంది రక్షణలో ఉండడమా, రక్షణలో నుండి తప్పిపోవడమా? ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది ప్రేమ దేవుడి పిల్లలు. మన చేతుల్లోనే ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఈ రక్షణ గురించి మాట్లాడుతూ ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటే రక్షణను కొనసాగించుకునే ఆ బాధ్యత ఎవరి మీద ఉందని పౌలు గారు చెబుతున్నారు? మన మీదే ఉంది. నా సొంత రక్షణ నా మీద ఆధారపడింది. మీ సొంత రక్షణ దేవుడు ప్రేమించి మీకు ఇచ్చాడే. దేవుడు ప్రేమించి మన పాపాలన్నీ కడిగాడే. దేవుడు ప్రేమించి పరిశుద్ధుల సమూహంలో కూర్చోబెట్టాడే. దేవుడు ప్రేమించి నీకే ఆ రక్షణలో ఉంటే పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడే. అయితే ఆ రక్షణను ఈ భూమి మీద ఉన్నంత కాలము కాపాడుకోవలసిన బాధ్యత మాత్రం ఎవడిగా మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నాడు. మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఎలా బ్రతకాలి అన్నాడంటే విధేయులైన పిల్లలుగా అన్నాడు. విధేయులై ఉన్న ప్రకారం విధేయత గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేనికి విధేయత అన్నప్పుడు, విధేయత దేని పట్ల అన్నప్పుడు, ఒకటి దేవుడి పట్ల, రెండవది సంఘము పట్ల. రెండు మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రేమ దేవుడి పిల్లల. నువ్వు దేవుడి విషయంలో విధేయత, రెండవది సంఘ విషయంలో విధేయత, సంఘములో నిన్ను దేవుడిలో పెంచుతున్న నాయకుల పట్ల విధేయత. ఇవన్నీ మన జీవితంలో కనిపించాలి. అంటే వీటన్నిటికీ నీ రక్షణకు లింక్ ఉందంటే లింక్ ఉంది. నువ్వు దేవుడి పట్ల విధేయత తప్పినా, నువ్వు సంఘము పట్ల విధేయత తప్పినా, నువ్వు నాయకుల పట్ల విధేయత తప్పినా మనం ఏమైపోతామంటే రక్షణను పోగొట్టుకునే ప్రమాదం. అందుకే విధేయతగా ఉంటూ దేన్ని కాపాడుకోమంటున్నాడు? మీ సొంత రక్షణను కాపాడుకోండి, కొనసాగించుకోండి. ఎలా? భయముతోనూ వణకుతోనూ అన్నాడండి. అంటే రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి రావడం చాలా ఈజీ, చాలా. ఎందుకంటే కష్టమంతా దేవుడిది, కష్టమంతా యేసుక్రీస్తు వారిది. రక్షణ కోసం మనం పడిన కష్టం ఏముంది? నీకోసం దైవ సేవకులు కష్టపడి ఉంటారు, నీకోసం ఎవరో మీ ఊర్లో ఉన్న వాళ్ళు కష్టపడి ఉంటారు. నువ్వు రక్షణలోనికి రావడానికి ఈ మాటలు నీకు వినిపించిన దైవజనుడు ఒకటి, అక్కడ మీటింగ్ జరగడానికి ఎవరైతే దైవ సేవకులను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేశారో కష్టం వాళ్ళది ఉంది. ఇక పైకి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారి కష్టం ఉంది, దేవుడికి కష్టం ఉంది. ఈ కష్టాలు కనబడుతున్నాయి తప్ప మనకంటూ ఏ కష్టం ఉంది చెప్పండి? రక్షణలోనికి రావడానికి ఏ కష్టం తీసుకున్నాం? ఏ కష్టం లేదు. నమ్మేశాం, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నాం. కష్టం ఏముంది చెప్పండి అందులో? మనం ఏ కష్టం తీసుకున్నాం?
పోనీ బాప్తిస్మంలో ఏమైనా కష్టం ఉందా? అక్కడ ఏ కష్టం లేదు. నీళ్ళలో మునిగి లేవడమే. నీళ్ళంటే భయపడే వాళ్ళు కాస్త వణుకుతారేమో, కానీ ఏమని అంతకు మించి భయం ఏముంది చెప్పండి? ఏ కష్టము లేదు ప్రియులారా. అంటే ఏ కష్టము లేకుండా ప్రభువు నీకు రక్షణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభు మనకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? జాగ్రత్త, రక్షణను మాత్రం మీరు జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. దాని విషయంలో మీరు అజాగ్రత్త వహించారో మీరేమైపోతారంటే రక్షణను పోగొట్టుకుంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ మాటలన్నీ మనకు అవే అర్థం చేస్తున్నాయి. చూడండి ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలను ఒక్కసారి మీరు ఆలోచిస్తురండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా చూడండి పౌలు గారు ఏం చెప్తున్నారు? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు, నిలుచున్నాను అంటే రక్షణలో ఉన్నాను, ప్రభువులో ఉన్నాను, భక్తిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావు నువ్వు, అని తలంచుచున్నావు నువ్వు. వెరీ గుడ్. అయితే నీకు ఒక జాగ్రత్త. నీ ఆలోచన బాగుంది, నువ్వు ప్రభువులో ఉన్నావు, ప్రభు కోసం బ్రతుకుతున్నావు. అయినా దైవజనుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు తాను పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. అంటే పడిపోయే ప్రమాదం ఉందని కదా చెబుతున్నాడు. ప్రస్తుతానికి నిలుచున్నావు, ప్రస్తుతానికి సంఘంలో ఉన్నావు, ప్రస్తుతానికి భక్తిలో ఉన్నావు, చివరి వరకు నువ్వు ఉండాలి. ఇది ప్రాముఖ్యం ప్రేమ దేవుని పిల్లలారా. చివరి వరకు ఉండాలి. ఇప్పుడున్నావు, భవిష్యత్తులో కూడా ఉండాలి. పడిపోతావేమో జాగ్రత్త. నువ్వు భక్తిలో నుంచి తొలగిపోతావేమో జాగ్రత్త. సంఘములో నుంచి మళ్ళీపోతావేమో జాగ్రత్త. నీ రక్షణను పోగొట్టుకుంటావేమో జాగ్రత్త. నిజంగా ఎంత బాగా చెబుతున్నాడండి ఆయన. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నాం ప్రియులారా. ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, మనతో చాలా మంది ఉండేవాళ్ళు ప్రస్తుతం లేరు. వాళ్ళంతా ఏమైపోయారు వీళ్ళు? ఒకప్పుడు మనతో కలిసి కష్టపడిన వాళ్ళే, మనతో కలిసి సువార్త పనిలో తిరిగిన వాళ్ళే, మనతో కలిసి ఆసక్తిగా దేవుడి పని విషయంలో ఎన్నో శ్రమలు అనుభవించిన వాళ్ళే, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళే ఈ రోజు లేరు. అంటే ఏమైపోయారు? ఇదిగో ఈ మాటే మనకు కనబడుతుంది. అప్పటికి నిలుచున్నారు, ఇప్పటికి పడిపోయారు. అప్పటికి నిలుచున్నారు, నిలుచుండి వాళ్ళు కూడా ఎన్నో గొప్ప మాటలు మాట్లాడారు, ఎన్నో గొప్ప పనులు చేద్దామన్నారు, గొప్పగా బ్రతకాలనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఏమైపోయారంటే మనతో లేరు, సంఘములో లేరు, మన సహవాసంలో లేరు. అసలు ఏమైపోయారంటే లోకంలో కలిసిపోయారు. ఇలా చాలా మంది ఇటు లోకంలో కలిసిపోయారా? క్రీస్తు రక్షణలోనికి వచ్చి పాపముల నుంచి విడిపించబడి మరలా పాపంలోనికి వెళ్ళిపోయారా? మరలా లోకంలోనికి వెళ్ళిపోయారా? ఏ లోకమైతే వద్దనుకొని వచ్చారో అదే లోకంలోకి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోతారు. అందుకే జాగ్రత్త చెబుతున్నాడు పౌలు గారు, మహానుభావుడు. నిజంగా ఎంత జాగ్రత్త చెబుతున్నాడు. ఎందుకంటే పైన ఇశ్రాయేలు గురించి చెప్పాడు. వాళ్ళు కూడా తప్పిపోయిన సందర్భాలే చెబుతూ, వాళ్ళు చేసిన ఒక్కొక్క తప్పిదం గురించి హెచ్చరిస్తూ జాగ్రత్త, మనకు జాగ్రత్త చెబుతున్నాడు. వాళ్ళు తప్పిపోయారు చాలా మంది, వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే ఆదేశాన్ని పోగొట్టుకున్నారు, అటు పరలోకాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ మనకు చెబుతున్నాడు, మీరు జాగ్రత్త. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎందుకంటే నీ బ్రతుకులోనికి కూడా రాకూడని శోధనలు వస్తాయి, రాకూడని శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే శత్రువు అనేవాడు ఎప్పుడు నీ మీద టార్గెట్ పెట్టాడన్న సత్యాన్ని వివరిస్తున్నాడు. ప్రభువులోనికి మనం వచ్చినా శత్రువు అనేవాడు మన వైపే చూస్తున్నాడు. వాడు ఇది మర్చిపోకూడదు. నేను ప్రభువులోనికి వచ్చాను అనుకుంటున్నాం, కానీ నువ్వు ప్రభువులోనికి వచ్చినా నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను ఆ దారి మళ్లించడానికి శత్రువు అనేవాడు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. పేతురు గారు అంటున్నారు చూడండి, 5వ అధ్యాయం మొదటి పత్రిక 8వ వచనం. ప్రేమ దేవుడి పిల్లలారా,
5వ అధ్యాయము నిబ్బరమైన బుద్ధి గల 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అన్నాడండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన విరోధి ఉన్నాడు, వాడిని మర్చిపోకూడదు ఎప్పుడు మనం. ఒకటి, మన విరోధి ఉన్నాడు, ఉన్నవాడు ఎవరి కోసం వెతుకుతున్నాడంటే ఎవడి ప్రభువులో ఉన్న వారి కోసమే. నీ కోసమే, నా కోసం, మన కోసమే వెతుకుతున్నాడు, మన కోసమే వెతుకుతున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్న వారిని వెతకాల్సిన అవసరం ఏముంది చెప్పండి? లోకములో ఉన్నామంటే పాపములో ఉన్నాం, పాపములో ఉన్నామంటే సాతాను అధికారం కింద ఉన్నాం, వాడి అధికారం కింద ఉన్నామంటే పాతాళానికి దగ్గరగా ఉన్నాం. మరణమే రాలేదంతే. మరణం వచ్చిందో మరుక్షణము పాతాళంలో ఉంటావు. ఇప్పుడు నీ గురించి వెతకాల్సిన అవసరం ఏముంది? వాడికి నిన్ను మృంగాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మృంగబడి ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఎవరిని మృంగాలనుకుంటుంది? ఎవరైతే తప్పించుకున్నారో వాడి చేతిలో నుంచి, ఎవరైతే తప్పించుకున్నారో వారి నోటి నుంచి వాళ్ళని మృంగాలనుకుంటున్నాడు. ఎవరు తప్పించబడిన వాళ్ళు? మనమే. క్రీస్తును విశ్వసించి బాప్తిస్మము తీసుకొని ఆయన బలిష్టమైన చేతి కిందకి వచ్చామే, దేవుని రాజ్యమైన సంఘములోనికి. ఇప్పుడు నిన్ను మృంగాలి, నిన్ను మృంగాలి. అందుకే వాడు ఏం చేస్తున్నాడట? గర్జించు సింహము వలె అన్నాడు. చూడండి ఎంత కోపంగా ఉన్నాడండి, ఎంత కోపంగా ఉన్నాడు. నీ కోసం, నా కోసం. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవడు వెతుకుతూ తిరుగుతున్నప్పుడు ఎవడు వాడి మృంగాలి అనుకుంటే వాడికి మనం చోటు ఇవ్వాలి. వాడు ఎప్పుడు మృంగడానికి వస్తాడో తెలుసా? వాడికి చోటు ఇస్తే, వాడికి అవకాశం ఇస్తేనే కదా వాడు మన మీదికి వస్తాడు. వాడికి అవకాశం ఎప్పుడు వస్తుంది? బలిష్టమైన దేవుడి చేతి క్రింద నుంచి నువ్వు బయటికి వెళితే. ఎప్పుడు వస్తుంది అవకాశం? తల్లి కోడి కింద పిల్లున్నంత వరకు కాకికి ఎక్కడుంది అవకాశం? గద్దకి ఎక్కడుంది అవకాశం? ఎప్పుడు అవకాశం వస్తుంటుంది? అమ్మ ఏ శత్రువు లేడనుకొని తల్లిని విడిచిపెట్టి దూరంకి వెళ్ళిపోయింది అనుకోండి, అవకాశం దొరికింది. మరలా తల్లి దగ్గరకు వచ్చే లోపే ఎత్తుకొని వెళ్ళిపోతుందండి కాకి. ఇది ఎంత వాస్తవమో ఇప్పుడు మనం కూడా ఎప్పుడు అవకాశం ఇస్తామంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండకుండా నువ్వు కూడా ప్రక్కకి వెళ్ళిపోయావో, ఆయన కాపుదల నుంచి ప్రక్కకి వెళ్ళిపోయావో నిన్ను మృంగేస్తాడు. నువ్వు బయటికి వెళ్తున్నావంటే నువ్వు అవకాశం ఇస్తున్నావు అని అర్థం. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, నిజంగా అదే పౌలు గారు అంటారు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చూడండి ప్రియుల. 4వ అధ్యాయము 27. అపవాదికి చోటివ్వకుడి అన్నాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. అపవాదికి చోటివ్వకుడి, చోటివ్వకుడి, చోటియ్యకుడి అంటున్నాడు. నువ్వు చోటిస్తేనే వస్తాడు వాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వాడు ఓరకే నీ మీదికి రాడు, వాడు ఓరకే మన మీదికి రాడు. మన మీదికి ఎప్పుడు వస్తాడు? నేను మృంగడానికి ఎప్పుడు వస్తాడంటే నువ్వు చోటిస్తేనే, నువ్వు అవకాశం ఇస్తేనే. నువ్వు అవకాశం ఇవ్వకుంటే వాడు రాలేడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎక్కడికి తెచ్చాడు తెలుసా? ఎవడి సంఘములోనికి తెచ్చాడు. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? కంచె. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఒక కంచె. ఈ కంచెలోనికి వాడు రాలేడు. ఈ కంచెలో నువ్వు ఉన్నంత వరకు, ఈ కంచెలో ఉన్న నియమాలు నువ్వు పాటించేంత వరకు వాడు నీ దగ్గరికి రాలేడు. ఎవరిని కొన్ని వీడియోలు పెడుతుంటారండి యూట్యూబ్లో కానీ వాట్సాప్లో ఫేస్బుక్లో. ఈ జంతువులను చూడడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏమండి ఆల్రెడీ సింహాలను కానీ పులులను కానీ ఎక్కడ పెడతారో తెలుసు కదండి? వాటిని కంచెలు పెడతారు, వాటిని బోర్డులో పెడతారు. ఎందుకంటే అవి మన దగ్గరికి రాకుండా. ఎవరికి మనం దూరం నుంచి చూసామనుకోండి, ఎవరి సింహం నిన్నేం చేయలేదు, పులి నిన్నేం చేయలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏమండి బోనుకు దగ్గరగా వెళ్ళి చేతులు పెట్టడము, చిటికెలు వేయడము, ఇలా వేస్తున్నప్పుడు ఎవరి కొన్ని వీడియోలలో ఎవరి టక్కును వచ్చేసి చేయిని అందుకున్నటువంటి పులుడు సింహాలు ఉన్నాయి. వచ్చేసి పట్టేసుకునే చేతిని అంతే. ఎవరి పులి చేయి పట్టుకున్నదంటే కండ ఊడొస్తుంది, ఎంత మిగులుతుంది మన చేతికి అంతే. అంటే ఇప్పుడు అది పట్టుకోవడానికి ఎవడి వీడిని గాయపరచడానికి ఎవడి కారణం ఏంటంటే వీడు చోటిచ్చాడు.
వాడు చోటు ఇచ్చాడు కనుకనే, వాడు అవకాశం ఇచ్చాడు కనుకనే అది పట్టుకోగలిగింది. ఇది మనకు అర్థమైతే ప్రభువు కూడా చెబుతున్నాడు మనకు. ఏడు భక్తులు చెబుతున్నారు బైబిల్లో, సంఘాన్ని పరిపాలించిన దైవజనులు చెబుతున్నారు. ఏమంటున్నారంటే, నాయన నువ్వు కూడా అపవాదికి చోటు ఇయ్యద్దు. చోటు ఇచ్చావో మింగేస్తాడు వాడు, చోటు ఇచ్చావో లాగేస్తాడు వాడు. కాబట్టి నువ్వు అపవాదికి చోటు ఇవ్వద్దు. నువ్వు అనుకుంటున్నావు నేను రక్షణలోనికి వచ్చానని. నువ్వు రక్షణలోనికి వచ్చినా చోటిస్తే మరణానికి ప్రమాదం ఉంది. రక్షణలోనికి వచ్చావు, ఇప్పుడు ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు, చోటివ్వకండి. ఎవరి మాట ఇది? ఎవరి? దేవుడి మాట. చోటిచ్చావో నీకు ప్రమాదం ఉంది అన్నాడండి. ఇప్పుడు దేవుడి మాటకు మనం లోబడి బ్రతకాలి. అపవాదికి చోటు ఇయ్యద్దన్నాడు, అపవాదికి చోటు ఇయ్యద్దన్నాడు. అంటే చోటిస్తే ప్రమాదం. నిజమా? నిజం. ఒక మంచి మాట చూద్దామండి పాత నిబంధన నుంచి. ఎవడు దీనికి రిలేటెడ్గా ఒక మంచి సందర్భం మనకు తెలిసిందే. ఒకసారి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, 26వ వచనం ఏమిటి? జాగ్రత్తగా చూడండి ఈ మాటను. 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అన్నమాట ఉంది. చూడండి ప్రియులారా, ఏమిటి? లోతు భార్య ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు అయిపోయింది అన్నప్పుడు, ఇప్పుడు వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం అయిపోవాలండి. వెనక్కి చూసింది అంతే. కానీ వెనక్కి చూడడం అంటే దాని వెనుకలో ఉన్న భావం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాట మీరు. దేవుడు ఏం చెప్పాడు? 17వ వచనంలో ఏమిటంటే, ఒకసారి 17వ వచనం ప్రియుడు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి మాట. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము. నెంబర్ 1, నువ్వు పారిపోవాలి. నువ్వు ఎక్కడి నుంచి? సొదొమ నుంచి పారిపోవాలి. సొదొమ నుంచి పారిపోవాలి. నెంబర్ 2, నీ వెనుక చూడకుము. వచ్చిందా దేవుడి నోట నుంచి ఒక మాట? నీ వెనుకే చూడద్దు, నువ్వు వెనకకే చూడద్దు, నువ్వు పారిపోవాలి. రెండోది, వెనక చూడకూడదు, వెనక్కి చూడకూడదు అన్నాడు. చూడండి, వెనక చూడకుము. ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఎవరు? ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మాటలో ఏం కనపడుతుందంటే, నువ్వు వెనక్కే చూడకూడదు అన్నాడు. నువ్వు వెళ్ళిపో, నిన్ను రక్షించాను, నేను మిమ్మల్ని ఇప్పుడు నేను కాపాడాను, అగ్ని గంధకాల నుంచి తప్పించాను. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటో నేను చెప్తున్నాను. మీరు వెనక్కి చూడకూడదు అన్నాడు. చూడండి, మీరు వెనక్కి చూడకూడదు. చూడకుండా పారిపోండి. ముందు ఎక్కడికైతే వెళ్ళమన్నాను, ఏ కొండ మీదకి వెళ్ళమన్నాను, ఆ కొండ వరకు మీరు తిరగకుండా వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే జాగ్రత్తగా మనము అనుసరించడమే. పరలోకం ఊరకే వస్తుంది అనుకుంటే పొరపాటు. పరలోకం మనం అనుకున్నంత సులువు అనుకుంటే పొరపాటు. ఏమిటి? రక్షణలోనికి రావడం సులువు అండి. రక్షణలోనికి రావడం సులువు. ఆ రక్షణను కాపాడుకుంటూ పరలోకానికి మనం అందరము మరి పరలోకానికి అర్హత సంపాదించడం మాత్రం కష్టపోయి. రక్షణలోనికి వచ్చినంత సులువు కాదు పరలోకం వెళ్ళడం. ఇక్కడ వీళ్ళు రక్షింపబడ్డారండి. ఎంత ఈజీగా రక్షింపబడ్డారో తెలుసా? వాళ్ళు బయటికి రాకుండా ఉంటే దేవదూతలు ఏం చేశాయి? లోతు గారి చేయి పట్టుకున్నాయట, వాళ్ళ భార్య చేయి పట్టుకున్నాయట, ఇద్దరు కూతుర్ల చేతులు పట్టుకొని చెయ్యి పట్టుకొని ఈడ్చుకొచ్చారండి సొదొమ నుంచి బయటికి. చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. అంటే ఎంత సులువుగా బయటకు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చారు, పట్టణంలో నుంచి తెచ్చి బయట పెట్టారు. ఇప్పుడు చెబుతున్నారు, బయటకు వచ్చారు కనుక మీరు రక్షింపబడ్డారు, బయటకు వచ్చారు కనుక మీరు తప్పించబడ్డారు. తప్పించబడిన మీరు క్షేమంగా, మీరు సురక్షితంగా ఉండాలంటే ఒక పని చేయాలి. మీరు ఇదిగో నేను చూపించే పర్వతానికి వెనుదిరిగి చూడకుండా పారిపోండి అన్నాడు. మీ ప్రాణం దక్కించుకోవడానికి వెనుదిరిగి చూడకుండా పారిపోమన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? బయటకు వచ్చినాక అమ్మాయ మనమైతే బ్రతికిపోయాం, ఇప్పుడు మనం సొదొమలో లేము, అగ్నిగంధకాలు కురిసినా ఆ పట్టణం అంతా మాడి మసైపోతుంది, మన ప్రాణాలు దక్కించుకున్నాం. అంటే మనం కూడా ఇప్పుడు ఎలాంటి వాళ్ళం అంటే భయంకరమైనటువంటి ఒక నిత్యాగ్ని
అగ్నిని తప్పించుకున్న వాళ్ళం. క్రీస్తును నమ్మడాన్ని బట్టి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి నువ్వు నేను ఒక భయంకరమైన నిత్యాగ్ని దండనను తప్పించుకున్న వాళ్ళం. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నువ్వు తప్పించుకున్నావు, అయితే నీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకో. నేను నిలుచున్నానని అనుకుంటున్నా, నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడి ఉన్నప్పుడు ఈ మాటలు మన జీవితంలో పాటించాలి కదా. ఇక్కడ వీళ్ళకు కూడా ఏం చెప్పాడు? మీరు వెనుతిరిగి చూడొద్దంటే లోతు భార్య చేసిన తప్పేంటి చెప్పండి? ఇప్పుడు కాపాడబడ్డాను అనుకున్నది, నేను ఆ ప్రాణము నాకు దక్కింది అనుకున్నది అనుకొని దేవుడు చెప్పిన మాటకు అవిధేయురాలు అయిపోయి వెనుతిరిగి చూసింది. ఇప్పుడు ప్రాణాలు దక్కాయో పోయాయి చెప్పండి? పోయాయి. మరి దేవుడే కదా వాళ్ళని తప్పించాడు కానీ తప్పు చేసింది. ఆయన తప్పించినా ఈవిడ తప్పు చేయడం బట్టి ప్రాణాలు పోగొట్టుకున్నది, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రేమ దేవుడి పిల్లల, ఇది ఎందుకు చెబుతున్నాడంటే ఇప్పుడు నిన్ను నన్ను తప్పించాడు. మనము అదృష్టవంతులమే కాదని చెప్పడం లేదు. అయితే తప్పించబడిన నువ్వు ఏం చేయాలన్నప్పుడు జాగ్రత్త, నీ రక్షణ విషయంలో జాగ్రత్త అంటున్నాడు. ఎందుకన్నప్పుడు ప్రేమ దేవుని పిల్లల మొదటి విషయం ఏంటన్నప్పుడు మనల్ని ఎక్కడికి తెచ్చాడు? నిన్ను రక్షింపజేసి సంఘములో చేర్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? సంఘములోనికి తెచ్చాడు, సంఘముతో చేర్చాడు. సంఘముతో చేర్చి సంఘముతో నువ్వు ఎలా అంటు కట్టబడి ఉండాలో ఎవడైనా నియమాలు పెట్టాడు. 4 తెలుసు మనకు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చూడండి పిల్లలు. 41, 42 చదువుకుందాం. జాగ్రత్త చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘములోనికి, దేవుని కుటుంబములోనికి, దేవుని రాజ్యములోనికి చేర్చబడ్డాం. బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేర్చబడిన వాళ్ళు. చేర్చబడ్డం అంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే నువ్వు దేవుడి రాజ్యములో ఉన్నావు. తీసుకోలేదంటే రాజ్యానికి బయట ఉన్నావు. బయట ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా వాడి కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నావని, నువ్వు ఇంకా వాడి హస్తాల క్రిందనే ఉన్నావని, వాడి భయంకరమైనటువంటి వాడి పంజా కిందనే ఉన్నావు. బాప్తిసం తీసుకోలేదంటే, బాప్తిసం తీసుకున్నావంటే ప్రభు వాడి పంజా నుంచి నిన్ను తప్పించాడు, వాడి శక్తి నుంచి నిన్ను తప్పించాడు. ఇదిగో సురక్షితంగా తన సంఘములోనికి నిన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చిన ఆయన అంటున్నాడు, ఇక నిన్ను జాగ్రత్త చేస్తున్నాడు. మరి జాగ్రత్త చేయాలి కదా పిల్లలు. పిల్లల్ని బడికి పంపితే సరిపోయిందా? పిల్లల్ని బడికి పంపితే సరిపోదు. బడిలోనికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఉన్న టీచర్స్. పిల్లలు బడికి వచ్చారు, బడికి వచ్చేసారు. ఇప్పుడు బడికి వచ్చిన తర్వాత ఆ స్కూల్కి ఒక కాంపౌండ్ ఉంటుంది, ఆ గేట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు గేట్ ఎప్పుడు వేసే ఉంటుందండి. ఎందుకంటే వచ్చిన పిల్లల్లో కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే బడి దొంగలు ఉంటారు. ఇంటి దగ్గర తల్లిదండ్రుల బాధ పడలేక బడికి వచ్చింటాడు వాడు ఉదయాన్నే కనపడతాడు. ఛాన్స్ దొరికిందనుకో, ఎప్పుడైనా గేటు తెలిసింది అనుకోండి, ఎప్పుడు మాయమవుతాడు. 7 రావిడంటే ఆడెప్పుడు సార్ ఎప్పుడో పోయిన ఇంటర్వ్యూలో ఉంటారు. ఇంటర్వ్యూలో పోయేవాళ్ళు కొంతమంది, భోజనం చేసి పోయేవాళ్ళు కొంతమంది. వచ్చిన వాళ్ళు అందరూ చివరి వరకు ఉంటారు స్కూల్లో. చివరి వరకు స్కూల్లో ఉండరు. మధ్యలో ఎంతో మంది దొంగగా వెళ్ళిపోతుంటారు. ప్రేమ దేవుని పిల్లరా, అంటే అందుకే టీచర్లు ఏం చేస్తుంటారంటే కట్టుదిట్టం. వచ్చిన వాళ్ళని బయటికి పంపకూడదు. అంటే రూల్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. ఈ రోజు ఎవడన్నా పోయాడు అనుకోండి, రేపు 4 తగిలిచ్చామనుకోండి, వీడితో పాటు ఇంకొకరు కూడా సైలెంట్గా కూర్చుంటారు. అంటే బయటికి పోతే వాంచుతారండి. అంటే స్కూలుకు వెళ్ళిన తర్వాత పిల్లలను మనం జాగ్రత్త చేసుకోవడం ఎంత అవసరమో, సంఘములోనికి వచ్చిన తర్వాత మరలా మనల్ని జాగ్రత్త చేసుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే లేకపోతే నువ్వు మరలా లోకానికి వెళ్ళిపోతావు, మరలా పాపంలోనికి వెళ్ళిపోతావు. ఎందుకంటే మన శరీరం మంచిది కాదు కదా ప్రేమ దేవుడి పిల్లలారా. మన ఆలోచనలు మంచివి కాదు, మన శరీరం మంచిది కాదు. ప్రభువులోనికి వచ్చిన ఎన్నిసార్లు మనతో పాపం చేస్తుంటుంది చెప్పండి, ఎన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది చెప్పండి, ఎన్నిసార్లు మనం నోట బూతులాడుతుంటాం చెప్పండి. కంట్రోల్ చేసుకుందాం అనుకుంటా వచ్చేస్తుంటాయి అంతే. మరి ఆ కోపం కట్టుకోలేక, అంటే దేవుడి భయం ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే మన దేహం మంచిది కాదు, మన నోరు మంచిది కాదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను ఎప్పుడు కంట్రోల్లో పెట్టాలి.
కంట్రోల్లో పెట్టాలి, కంట్రోల్లో పెట్టాలి. మరి కంట్రోల్లో పెట్టాలంటే ఏమంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అదే 42వ వచనంలో కనపడతా ఉంది. ఏం చేస్తున్నాడు? మనం తప్పిపోకూడదని, రక్షణలో నుంచి మనం పాడైపోకూడదని ఏమంటున్నాడు చూడండి. మీరు నెంబర్ 1 అపోస్తుల బోధలో ఉండేటట్టు ఒక నియమం అండి. ఒక నియమం. నువ్వు ఏ బోధలో ఉండాలంటే అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తుల బోధ, అపోస్తుల బోధ. ఏమిటి అపోస్తుల బోధ అనగానే ఏమిటి ప్రభువు కోసం కష్టపడిన వారండి వాళ్ళు. ప్రభువును ప్రేమించి ఉన్నవి పోగొట్టుకున్న వాళ్ళండి వాళ్ళు. ప్రభు మీద ప్రేమతో తమ దేహాలను పణంగా పెట్టిన వాళ్ళండి వాళ్ళు. ప్రభు కోసము ప్రాణాలు అర్పించిన వాళ్ళు. ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఈ లోకంలో ధనవంతులు కావాలి, ఈ భూమి మీద లక్షణంగా బ్రతకాలని ఎవరి భూమి మీద సుఖ సంతోషాలు కోరిన వాళ్ళు కాదు. నిజంగా అపోస్తుల బోధలోకి వచ్చామనుకోండి, ఎవడు వాళ్ళ మాటలు మనం వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అపోస్తులు ఎలా బ్రతకారో అలా బ్రతకాలి. అది అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో ఎవడు వాళ్ళ బోధ మనకి ఏం నేర్పుతుంది అన్నప్పుడు, ఎవడు అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు, అపోస్తుల జీవితాలు చూస్తున్నప్పుడు ఎవడు వాళ్ళ శ్రమలే మనకు కనపడతాయండి, వాళ్ళ త్యాగాలే మనకు కనపడతాయండి, వాళ్ళ నిర్దోషమైన భక్తి మనకు కనపడుతుందండి, వాళ్ళ ప్రేమలు కనపడతాయి, క్షమించుకోవడాలు కనపడతాయి, ఎవడు దేవుణ్ణి అమితంగా ప్రేమించిన విలువైన సంగతులు కనపడతాయి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని హింసలైనా ప్రభువును విడిచిపెట్టని మనస్సు కనపడుతుంది. అంటే ఈ బోధలో పెంచుకోవాలి, ఈ బోధ సంఘంలో ఉండాలి. అందుకే నువ్వు ఆ బోధ దగ్గర ఉండాలి. ఆ బోధ దగ్గర ఉన్నావు అనుకో, దేవుడిని ప్రేమించడం నేర్చుకుంటావు, దేవుడి దగ్గరికి రావడం నేర్చుకుంటావు, దేవుడికి ఇవ్వడం నేర్చుకుంటావు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకూడదని ఒక మనస్తత్వాన్ని నేర్చుకుంటావు. ఆ బోధ లేకపోతే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎవరు వదిలేస్తామండి ప్రభువుని. అందుకే నేను ఏ బోధలో ఉంచడానికి ఆయన నియమం పెట్టాడు తెలుసా? మీరు అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తుల బోధలో ఉంటే ఇక్కడ ఒక మంచి మాట మరో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8 చదివాం కదా, 9వ వచనం చూడండి. 9వ వచనం ప్రియుల 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఇది అపోస్తుల బోధ. ఏం చెబుతున్నారు అపోస్తులు అన్నప్పుడు? కష్టాలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, బాధలు వచ్చాయా? ఏమిటి ఆ బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఒకటే చెబుతున్నాడు, ఈ శ్రమలు మీకే కాదయ్యా, ఈ బాధలు మీకే కాదు, ఈ శోధనలు మీకే కాదు. నాకేదో బాధ వచ్చింది, నాకేదో శ్రమ వచ్చింది అని నువ్వేమైపోతున్నావు అంటే దేవుడికి దూరం అవుతున్నావు, సంఘానికి దూరం అవుతున్నావు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు. అందుకే ఆయన అంటున్నాడు, వాడు ముందే వెతుకుతూ తిరుగుతున్నాడు. నువ్వు చూస్తే శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఏదో ఇబ్బందులు వచ్చాయి, నువ్వు సంఘానికి దూరం అయిపోతున్నావు, నువ్వు ప్రభువుకు దూరం అయిపోతున్నావు, నువ్వు విశ్వాసాన్ని నువ్వు బలహీనపరుచుకుంటున్నావు. అందుకే ఏమంటున్నాడు ఆయన? నీకు మాత్రమే కాదు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరుగు ముందు. తెలుసుకో ఒక్కసారి. నాకే కష్టం అనుకుంటున్నావేమో, నాకే బాధలు అనుకుంటున్నావేమో, నాకే శ్రమలు అనుకుంటున్నావేమో. ఎవరైతే క్రీస్తు కోసం సద్భక్తితో బ్రతుకుతున్నారో వారందరికీ ఈ బాధలు తప్పవు, వారందరికీ హింసలు తప్పవు, వారందరికీ ఈ శ్రమలు తప్పవు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే విశ్వాసమందు స్థిరంగా ఉండు, స్థిరంగా ఉండు. విశ్వాసంలో ఏమైనా సన్నగిలిపోతున్నావా? ప్రభు పట్ల నీకున్న భక్తిలో నువ్వేమైనా నీరు గారిపోతున్నావా? ఏంటంటే ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి బాధలు అంటున్నావా? ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి కష్టాలు అంటున్నావా? ప్రేమ దేవుడి పిల్లలారా, అపోస్తులను చూడొక్కసారి. అందుకే నేను ఆయన ఏ బోధలు పెట్టమన్నాడు? ఆశీర్వాదాల బోధ కాదు. దేవుడిస్తాడు, 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 ఇవ్వకపోతే మానుకుంటాడు. ఇవ్వకపోతే మానుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిన్ను ఆ బోధలు పెట్టలేదు ఆయన. అపోస్తుల బోధ, ఆ బోధలో ఏం కనపడతాయి? కష్టాలే కనపడతాయి, శ్రమలే కనపడతాయి. శ్రమల్లో దేవుడి కోసం బ్రతికిన బ్రతుకు కనపడుతుంది, కష్టాల్లో దేవుడి కోసం వాళ్ళ త్యాగాలు కనపడతాయి. ఎన్ని విపరీత పరిస్థితులు వచ్చినా ప్రభువును విడిచిపెట్టని భక్తి కనపడుతుంది. ఆ బోధలో పెంచాలి, ఆ బోధ ఉండాలంటున్నాడు. ఒకసారి అపోస్తల కార్యం 14వ అధ్యాయము, అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. పౌలు గారు ఏం నేర్పుతున్నారో శిష్యులకి, పౌలు గారు ఏం నేర్పుతున్నారో చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఏం చెప్తున్నాడండి?
శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసం కోసం మాట్లాడుతున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించాడు. ఏంటి? నాకు కలిగిన శ్రమలను చూసి, నాకు వచ్చిన బాధలను చూసి మీరు భయపడిపోతున్నారా? ఎందుకంటే ఆ పైనే పౌలు గారిని భయంకరంగా కొట్టారు. పిల్లగా రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని ఎవరు ఈడ్చికెళ్ళారట బయటికి. ఎంత భయంకరమైన శ్రమది! ఏంటి? రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడని ఎవడి వెలుపలికి ఈడ్చారట. వెలుపలికి ఎవడి ఈడ్చినట్టుగా కనబడుతుంది. ఎవడి ఎంత భయంకరమైన శ్రమ! 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం. పౌలు గారి మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయనని అనుకొని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చిది అన్నమాట ఉంది. చూడండి, ఈడ్చడం ఏందండి? ఎవడు ఇంట్లో నుంచి చెయ్యి పట్టుకొని ఈడిస్తేనే అవమానం తట్టుకోలేరు. నీ చెయ్యి పట్టుకొని ఈడ్చాడు, మెడ పట్టుకొని దోసేయలేదు కదా, అయినా అవమానం తట్టుకోలేము. ఈడ్చడం వద్దు, ఇంట్లోంచి ముందు బయటికి వెళ్ళరా అన్నాడు అనుకోండి, అవమానం భరించలేం మనం. కానీ పౌలు గారిని కొట్టి చచ్చిపోయాడని ఎవడి కాలు పట్టుకున్నారో, చెయ్యి పట్టుకున్నారో, తాడు కట్టారో తెలియదు మనకు. ఈడ్చికెళ్ళారట. మేము దేవుని పిల్లలారా, ఈడ్చికెళ్ళారట. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవించిన పౌలు ఎవడు శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయాలండి? సువార్తకు స్వస్తి చెప్పాలి. కానీ మానవుడు ఏమని ఏంటైనా ప్రేమ. అందుకే అపోస్తుల బోధలో ఎందుకు ఉండమంటున్నాడు మీకు అర్థం కావాలి. వాళ్ళను చూస్తేనే, వాళ్ళ బ్రతుకులు చూస్తేనే నీకున్న కష్టాలు ఎంత, నీకున్న బాధలు ఎంత, నీకున్న శ్రమలు ఎంత, వాళ్ళకు మించినవా? అన్ని శ్రమలు వచ్చిన వాళ్ళు ప్రభువు హత్తుకొని బ్రతికారు, విశ్వాసాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. మరి నువ్వేమైపోతున్నావు? సంఘంలోనికి వచ్చి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావేమో, భక్తిని పోగొట్టుకుంటున్నావేమో, సంఘానికి దూరం అవుతున్నావేమో. సంఘానికి దూరం అవుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణలోనికి వచ్చిన నువ్వు ప్రమాదములోనికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. రక్షణలోనికి వచ్చావు, ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నావు. అందుకే ఆయన ఏమంటున్నాడు? శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నాడట. ఇది బోధ, ఇది అపోస్తుల బోధ. దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. క్రీస్తు మనకు పరలోకాన్ని ఇస్తాడు, క్రీస్తే మరణం తర్వాత బ్రతికిస్తాడు, ఆయన మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తాడు. ఈ విశ్వాసాన్ని, ఈ నిరీక్షణను మీరు విడిచిపెట్టకూడదు. కష్టాల, బాధల, శ్రమ ఎన్నొచ్చినా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మనం వెళ్ళిపోవాలి కదా పరలోకానికి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే మీరు విశ్వాసమందు నిలకడ ఎంతవరకు? భూమి మీద పరదేశులై ఉన్నంతకాలం విశ్వాసంలో నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము. ఈ బోధ చెప్పండి. సంఘములో ఈ బోధ, సంఘములో ఈ బోధ అంటే నేను బోధతో ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకూడదనే ఒక మనస్సు నీతో నింపమంటున్నాడు ప్రియులారా. ఎందుకు? ఆ కష్టాలు వచ్చినప్పుడే చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఆ శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది ప్రభువుని విడిచిపెడుతున్నారు, మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, మరలా దేవునికి దూరం అయిపోతున్నారు, ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటున్నారు. రెండవది ఏమంటున్నాడు? అపోస్తుల బోధ యందును సహవాసము, సహవాసము, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు బాప్తిస్మము తర్వాత నిన్ను తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. మనం అందరం ఎవరి సహవాసానికి వస్తున్నావో తెలుసా? నువ్వు సంఘానికి వస్తున్నావు లేదా సంఘముగా కూడుకుంటున్నావు అంటే నువ్వు క్రీస్తు సహవాసానికి వస్తున్నావు. ఈ సహవాసం ఉండాలి మన బ్రతుకులో, దీన్ని విడిచిపెట్టకూడదు. అందుకే మనం అందరినీ ఎందుకు కూడబెడుతున్నాడు ఆయన? ఒక చోటికి ఎందుకు రప్పిస్తున్నాడు? ఎందుకంటే మనమందరం సహవాసంగా కూడుకొని, ప్రేమ దేవుని పిల్లలారా, మన బాధల, మన కష్టాల ఒకరిని ఒకరు చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, ఎవరిని బలపరుచుకోవడానికే, ఒకరి విశ్వాసాన్ని చూసి మరొకరు ఎవరు బలపడడానికే, వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి శ్రమల్లో, వారి రోగాల్లో ప్రభువుని ఎంత హత్తుకొని ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? ఒకరిని చూసినప్పుడు మనకు బుద్ధి వస్తుంది కదా. నీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నవారు దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు చిన్ని కష్టం వచ్చిన నువ్వు సంఘాన్ని విడిచిపెట్టడం ఏంటి? నువ్వు ప్రభువుని విడిచిపెట్టడం ఏంటి? అప్పుడు నీకు ఏమనిపిస్తుందంటే ఈ సహవాసంలో ఎవరిని మన చుట్టూ ఉన్న సహోదరులను చూసి మనం నేర్చుకుంటాం ప్రేమ దేవుడి పిల్లలు. అలాగే సహవాసంలోనే ఎన్నో మంచి సంగతులు నువ్వు ఎవరు తెలుసుకుంటావు, సహవాసంలో ఆదరించబడతావు, సహవాసంలో హెచ్చరింపబడతావు. అందుకే సహవాసముగా కూడాలి. ఇది ప్రభువునికి ఇచ్చిన ఆజ్ఞ, ఒకటి ఆయన పెట్టిన నియమం, కట్టడ. బాప్తిస్మము తర్వాత నువ్వు అపోస్తుల బోధలో ఉండాలి. ఆ బోధలో ఉంటేనే విశ్వాసంలో స్థిరంగా ఉంటావు. అలాగే నువ్వు సహవాసానికి వస్తూ ఉండాలి, సహవాసంగా కూడుకుంటూ ఉండాలి.
అది ఆదివారమా, మధ్యలో బైబిల్ తరగతా, మధ్యలో ప్రత్యేక క్లాసుల, ఏదైనా కానీ నువ్వు సంఘములో చేర్చబడ్డావంటే ఆ సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నువ్వు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నది. సహవాసము అన్నాడు. ఎప్పుడు ఆదివారం ఒక్కటే సహవాసం కాదు కదా ప్రేమ దేవుడి పిల్లలారా. ఆదివారం ఒక్కటే కాదు, ఏమిటి ప్రభు కోసము కూడుకుంటున్న ప్రతిసారి, సంఘము నుంచి ప్రకటన వచ్చిన ప్రతిసారి సంఘములోనికి వచ్చి కూర్చోవాలి, దేవుడి మాటలు వినాలి. మన కోసమే కదా, మనల్ని బలపరచడానికే కదా మన మాటలు, ఆ మాటలు మనల్ని స్థిరపరచడానికే కదా మాటలు, నిన్ను ఆదరించడానికే కదా మాటలు. మరి నువ్వు రాకపోతే, దేవుడు విలువైన సంగతులు వినిపించినప్పుడు నువ్వు సంఘానికి రాలేదనుకో, ఒకవేళ నువ్వు వినకపోబట్టి నువ్వేమైపోతావు, నువ్వు ఇంకా బలహీనుడు అవుతావు. వినడం వలన నువ్వు బలవంతుడు అయ్యే అవకాశం ఉంది. నీ కోసమే దేవుడు చెప్పిస్తాడేమో, నువ్వు వదులుకోకూడదు. అందుకే సహవాసము అన్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, ఈరోజు ఎందరూ సహవాసాన్ని వదులుకుంటున్నారు చెప్పండి. దేవుడు పెట్టిన నియమం ఇది. ఈ నియమాన్ని పాటించాలి. సహవాసం ఉన్నప్పుడు మనం సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. సహవాసంగా కూడుకోవాలి. దేవుడు ఆ తర్వాత ఏమంటాడు? రొట్టె విరుచుట. ఇది కూడా ఏంటన్నప్పుడు నిన్ను ప్రభువులో నిలబెట్టడానికే, నిన్ను ప్రభువులో ఎవరిని జాగ్రత్తగా బలపరచడానికే. ఆ రొట్టె ద్రాక్షరసం నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నిన్ను ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎవరిని? క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు, నీ కోసం బలైపోయిన క్రీస్తు, నీకు ఇచ్చినటువంటి మహాభాగ్యమైన రక్షణ ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. ఆయన ప్రాణం పెట్టి రక్షణ ఇస్తే నువ్వు అనవసరంగా సంఘానికి రాలేకను, దేవుడి మాట వినకను, చిన్ని వాటి కోసం నువ్వు ఆ రక్షణను పోగొట్టుకుంటావా? ఏమిటి? ఇవన్నీ మనల్ని కట్టుదిట్టంగా చేసి నేను కూర్చోబెట్టడానికి. అలాగే ప్రార్థన అన్నాడు పిల్లలు. ఈ 4 ఇంటిలో ఎలా ఉండాలన్నాడు? ఎడతెగక అన్నాడు. చూడండి, ఎడతెగక ఉండాలి అన్నాడు. నిజంగా ఆలోచించండి విషయాలన్నింటినీ. ఎడతెగకుండా ఉండాలా? అవును, ఎడతెగకుండా ఉంటేనే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు భక్తిలో. ఎడతెగకుండా ఉంటేనే నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటావు జాగ్రత్తగా. అపోస్తుల బోధన విడిచిపెట్టకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, రొట్టె విరచడాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఇందులో నువ్వు కంటిన్యూగా ఉండగలిగితే నీ భక్తి జాగ్రత్తగా ఎదుగుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నువ్వు ఆయన కాపుదలలో ఉన్నట్టు దీన్ని విడిచిపెట్టావో పక్కకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఆయన చేతి క్రింద నుంచి పక్కకి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ఎవరి దేవుడి సంఘములో సహవాసం జరుగుతున్నప్పుడు నువ్వు రాలేదంటే ఎక్కడున్నావు? ఇంతకీ పిలుపు రాలేదా నీకు? ఆహ్వానం ఇవ్వలేదా సంఘం? ఇచ్చినా నువ్వు రాలేదంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పు? రెక్కల క్రింద నుంచి పక్కకి వెళ్ళిపోయావు. అంటే అపవాదికి చోటిస్తున్నావు. అలాంటప్పుడు వాడు నిన్ను పట్టేస్తే ఏమైపోతావు? కనుక ప్రియులారా, రక్షణలోనికి వచ్చిన ప్రమాదం పొంచి ఉందంటే పొంచి ఉంది. అనేక విషయాలలో ఈ రోజు మనము ప్రభు మాటకు విధేయత చూపించలేకపోతున్నాం, ప్రభువుకు మనము లోబడి బ్రతకలేకపోతున్నాం. ఆయన మాట వినక ఆయనకు లోబడకపోతున్నాం. అంటే దేవుడు అంటున్న మాట తెలుసా? జాగ్రత్త చెప్తున్నాడు ఆయన. జాగ్రత్త నాయన, నేను చెప్పింది నువ్వు పాటించకపోతే ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. నేను చెప్పిన మాట లోతు భార్య పాటించలేదు, ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు సంఘముగా మీకు కొన్ని చెబుతున్నాను, వినకపోతే మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. అంటే వెళ్ళిపోతారు. ఎవరైనా వెళ్ళిపోయారంటే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు ఎందరో ఉన్నారు. బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఒక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. దేమా గురించి చెబుతున్నాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను అన్నాడు. చూడండి, దేమా గురించి మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడు ఆయన? మంచి చెబుతున్నాడు అనుకుంటున్నారా? మంచి చెబుతున్నాడండి. మంచి కాదు. దేమా పరిచర్య కోసం వెళ్ళలేదు తెసలోనికకు. పౌలు గారు అప్పగించిన దేవుడి పని చేయడానికి వెళ్ళలేదు తెసలోనికకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అన్నప్పుడు చెబుతున్నాడు, ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోతున్నాడు. ఇహలోకాన్ని స్నేహించి దైవజనుని విడిచి వెళ్ళిపోతున్నాడు. దైవజనుని విడిచి ఎందుకయ్యా వెళ్ళిపోతున్నావు నువ్వు?
నువ్వు దైవజనుని విడిచి వెళుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నావు. ఏమన్నా అందుకే నిజంగా దేమను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు గారు? ఎందుకంటే ఒకప్పుడు పౌలుతో కలిసి పనిచేసిన వాడు, ఒకప్పుడు పౌలుతో కలిసి దేవుడి సువార్తలో ప్రయాసపడినవాడు. ప్రయాసపడ్డాడు ప్రియులారా. ప్రయాసపడిన ఈ దేవ ఇప్పుడు ఏమైపోతాడు చెప్పండి? ఒకప్పుడు ప్రభులో ఉన్నాడు, ఒకప్పుడు రక్షణలో ఉన్నాడు, ఒకప్పుడు సంఘంలో ఉన్నాడు, ఒకప్పుడు పరిచర్య చేశాడు. ఇప్పుడు ఏమైపోతున్నాడు? లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతున్నాడు. పౌలుని విడిచి, దైవజనుని విడిచి దేనికోసం వెళుతున్నాడు? లోకాన్ని స్నేహించి. ఏమంటే ఈ దేవుడు రాయించిన మాట, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎదుగరా అన్నాడే. అంటే ఇప్పుడు ఎవరికి శత్రువు అయిపోయాడు దేమా? ఎవరికి శత్రువు అయిపోతున్నాడు? లోకాన్ని ప్రేమించాడు అంటే దేవునితో వైరం. అంటే దేవుడితో వైరం అంటే ఎవరితో స్నేహితుడు అయిపోయాడు? అపవాది. అందుకని లోకము అనగానే, లోక స్నేహము అనగానే మనకు మూడే కనబడతాయి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అంటే ఈ మూడు కూడా తండ్రి వలన పుట్టినవి కావు, అవి అపవాదికి సంబంధించినవి. ఇప్పుడు ఏ ఆశల్లో పడిపోయాడు దేవా? ఇహలోక ఆశలు. ఇహలోకంలో స్నేహించాడంటే ఈ మూడింటిలో దేనికి పడిపోయాడో మనకు తెలియదు. శరీరాశకు పడిపోయాడు, నేత్రాశకు పడిపోయాడు, జీవపు డంబానికి పడిపోయాడు. మొత్తానికి దేవుడిచ్చిన ఒక గొప్ప శ్రేష్టమైన రక్షణను పోగొట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాడా లేదా చెప్పండి? దేవ ప్రమాదంలోకి వెళ్ళిపోయాడా? ఇహలోకాన్ని స్నేహించాడు, దైవజనుని విడిచాడు, పరిచర్యను విడిచాడు, వెళ్ళిపోయాడంటే పాపములోనికి వెళ్ళిపోయాడు, లోకములోనికి వెళ్ళిపోయాడు, తప్పు చేస్తున్నాడు అంటే రక్షణకు దూరం అయిపోతున్నాడు. అంటే ఈ మాట ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? మనకు కూడా ఆ మూడు ఎప్పుడు వెంటబడుతూనే ఉంటాయి, నిన్ను కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఇహలోక స్నేహం, ఈ లోకం అన్నది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. శరీరాశల, నేత్రాశ, జీవకుడంబమ, ఎందులో నువ్వు చిక్కుపడతావో, ఎందులో నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావో అందులో నిన్ను లాగేస్తాడు వాడు. జాగ్రత్త చెప్తున్నాడు. అందుకే దేమ వెళ్ళిపోయాడు, దేమ ఏ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. జాగ్రత్త 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 అంటున్నాడు ప్రియులారా. ఒక దేమ వెళ్ళిపోయాడంటే మనము వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే దేమ వెళ్ళిపోయాడంటే దేమ బలహీనుడు అనుకుంటున్నారా? అయితే ఆయన బలహీనుడైతే ఆయన మీదికి వచ్చినాడు, నీ మీదికి రాడా చెప్పండి? ఆయన మీదికి వచ్చిన వాడు నీ మీదికి రాడా? ఒకప్పుడు ప్రభువు గొప్పవాడే, అతడే తప్పిపోయాడంటే మరి నీ మీదికి రాడని ఎందుకు అనుకుంటున్నావు? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి ప్రేమ దేవుడి పిల్లలు. జాగ్రత్తగా చూడండి. పౌలు గారు ఎంత చక్కటి హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకున్నాడంటే కారణం మీకు తెలుసుకోవాలి. చోటిచ్చాడు అపవాదికి చోటిస్తేనే ప్రమాదంలో చిక్కుకుంటాం. వాడు నిన్ను లాగేస్తాడు ప్రమాదంలోనికి, ఆ తర్వాత మింగేస్తాడు దేవుడికి కాకుండా. కనుక ప్రమాదంలోనికి రాగానే అలర్ట్ అయిపోవాలి. నువ్వు వాడి చేతిలో దొరికానగానే నువ్వు అలర్ట్ అయి తప్పించుకోవాలంటే ప్రభువు యొక్క కంచెలోనికి రావాలి. అదే సంఘం, అవే దేవుడు పెట్టిన నియమాలు. అక్కడికి రావాలి. నువ్వు అక్కడ ఉంటేనే నువ్వు మరలా క్షేమకరమైనటువంటి చోటుకు వచ్చిన వాడు అవుతావు. కనుక ఏమంటున్నాడు? ఎవడైనాను ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు ఏం ఆలోచించాలో తెలుసా? మనం ఏం ఆలోచించాలి? ఆడు బలహీనుడు అండి, నేను పవర్ఫుల్ అండి అని అనకూడదు. ఆడు దొరికిపోయాడండి, నేను అలాంటి కాదు అనకూడదు. ఆయన కూడా నీలాగానే గొప్పగా బ్రతికినోడే, కానీ దొరికిపోయాడంటే ఎక్కడో అవకాశం ఇచ్చాడు. అందుకే ఇప్పుడు నీకు ఒక అలర్ట్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకోండి. జాగ్రత్త, మీ విషయం జాగ్రత్త. మీరు ఎక్కడైనా వాడికి చిక్కిపోతారేమో, ఎక్కడైనా మీరు అవకాశం ఇస్తారేమో, ఎక్కడైనా మీరు చోటిస్తారేమో. అది శరీరాశ, అది నేత్రాశ, అది జీవకుడంబమా. ఎందులో చోటిస్తారో, ఎందులో చోటిచ్చినా వాడు లాగేస్తాడు నిన్ను.
లాగేస్తాడు, ఆ తర్వాత మృంగేస్తాడు నువ్వు అవకాశం ఇంకా ఇస్తే. అందుకేమంటున్నాడు, ఎవడి ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై ఎవడి సాత్విక విషయమై చూసుకోండి. జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. రక్షణలోనికి వచ్చాను అనుకుంటున్నావు, వచ్చిన నువ్వు జాగ్రత్తగా బ్రతకపోతే, వచ్చిన నువ్వు సంఘ విషయంలో దేవుడు పెట్టిన నియమాలు పాటించకపోతే మరలా నువ్వేమైపోతావు? ప్రమాదంలోకి వెళ్ళిపోతావు, ప్రమాదంలో పడిపోతావు అంటున్నాడు. ప్రేమ దేవుడి పిల్లలారా, ప్రమాదంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని ఎవరికి చెబుతున్నాడు పౌలు గారు. మరొక మంచి మాట చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. సహోదరులారా, ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు గొప్పగానే బ్రతుకుతున్నావు, కానీ వాడు ఎంటర్ అయిపోతాడు దుష్టుడు. వాడు దుష్టుడు ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిపోయింది నీకు అర్థం కాదు, ఎంటర్ అయిపోయిన సంగతి కూడా నీకు తెలియకుండా వాడు లోనికి వస్తాడు. లోనికి వచ్చి ఏం చేస్తాడంటే అన్ని విభేదాలు, అన్ని వ్యతిరేకాలు, అన్ని సంఘానికి ఎవడు దైవజనులకు భిన్నమైనటువంటి మాటలు, భిన్నమైన పనులు నీకు ప్రారంభమయ్యాయంటే జాగ్రత్త. అవన్నీ దేవునికి దూరం చేసేటివే. అందుకే ఏమంటున్నాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. అందరూ వెళ్ళిపోలేదు, చెప్పండి. వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం చివరి వరకు ఉంటామని నమ్మకాలు లేవు. మనలో కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, మనలో ఉంటారు. ఎందుకంటే నమ్మకం లేదు. ఎప్పుడైనా వాడికి చోటు ఇచ్చావో నీ హృదయాన్ని పాడు చేస్తాడు వాడు. దుష్టుడు వచ్చి కూర్చున్నాడు, ఎవడు ఏం చేస్తాడట, వాడు దేవుడికి దూరం చేస్తాడు నిన్ను. వాడి ఎవడి మోటో ఒక్కటే, నిన్ను దేవుడికి దూరం చేయాలి, దానితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవాలి. ఇది రక్షణలోనికి వచ్చినా కూడా వాడు కాచు కూర్చొని ఉన్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయంగా ఉండాలి. దేవుడు అంటే ఎంత భయం, సంఘం అంటే ఎంత భయం, ఎవడి దేవుడి మాటలు అంటే ఎంత భయం, సంఘ విషయంలో ఎంత జాగ్రత్తలు. ఎవడి ఇవన్నీ పాటించకపోతే మనం చోటిస్తాం ప్రేమ దేవుడికి. ఎవడి ఆదివారం అన్న కొంతమంది అసలు లెక్క చేయరు. ఆదివారం కూడా ఎవడి అనవసరంగా ఎవడి ఇంటికాడ ఉంటారండి. చిన్ని వాటికి సంఘాన్ని వదిలిపెడుతుంటారు. ఏం రాలేదండి, ఏం లేదండి అంటే. ఏమి లేకపోతే ఎందుకు రాలేదు నువ్వు? ఏమి లేనప్పుడు ఎందుకు రాలేదు అంటే నువ్వు దేవుడిచ్చిన రక్షణ నీకు క్రీస్తు రక్త విలువ అర్థం కాలేదు కదా. క్రీస్తు ప్రాణత్యాగం నీకు అర్థమైతే ప్రాణం పెట్టిన ఆయన కదా పిలుస్తున్నాడు. ఇప్పుడు 10 రూపాయలు కూలి ఇచ్చి నేను కూర్చుంటారు, ఏమంటే లేస్తావు. ఒరే పైకి ఎక్కురంటే పైకి ఎక్కుతావు, కిందికి దిగురంటే కిందికి దిగుతావు. ఎంత ఇచ్చాడు నీకు? 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు ఇచ్చిన ఆయన ఏ పని చెబితే ఆ పని చేస్తున్నావు. నువ్వు ప్రాణం పెట్టిన ఆయన సంఘానికి రమ్మంటే మాత్రం రావు. ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుడి పిల్లలారా. అందుకే అంటున్నాడు, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీరు ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని. జాగ్రత్త. ఈ జాగ్రత్తలన్నీ దేనికంటే రక్షణలోనికి వచ్చావు, పోగొట్టుకోకుండా. రక్షణలోనికి వచ్చావు, పరలోకానికి సిద్ధుడుగా ఉన్నావు, పరలోకానికి అప్పుదారుడుగా ఉన్నావు. దయచేసి ఈ భూమి మీద ఉన్న కాలంలో మరలా దాన్ని పోగొట్టుకున్నావో నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. పోగొట్టుకున్న వాళ్ళు పాతాళమే. ఎవడి క్రీస్తుతో ఉన్న ఇస్కరియోతు యూదా, వాడిలో ఏ ఆశ పుట్టింది? ధనాశ. వాడికి పుట్టిన ఆశ ఏంటంటే ధనాశ. ఎవడు ఎంత భయంకరుడు అంటే క్రీస్తుతోనే ఉన్నారు. ఎవడు డబ్బు సంచి ఆయన దగ్గరే ఉందంట. ఎవడు ఎవరన్నా ప్రేమించి డబ్బులు ఇస్తే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆ డబ్బంతా తీసి యూదా చేతిలో పెట్టేవాడు. యూదా సంచిలో కొంత, జోబిలో కొంత. సంచిలో కొంత వేసేవాడు, ఈయన జోబిలో కొంత వేసుకునేవాడు. ఎవడు చివరికి ఎంత భయంకరుడుగా మారాడంటే, యేసును ప్రేమించి ఒక ఆవిడ అత్తరు పుట్టి పగలగొట్టి అత్తరు పూస్తుంటే ఇదెందుకు అన్ని బీదలకి వేయలేదు. అబ్బా ఏడబ్బా బీదల మీద అంత ప్రేమ నీకు? బీదల మీద ప్రేమ కాదు, ఆ వచ్చిన సొమ్ములు కొంత నొక్కేసేవాడిని కదా, నేను కొంచెమన్నా నొక్కేసేవాడిని కదా. ప్రభువా బీదలకి ఇచ్చిండే ఎంత బాగుండు. ఏంటి ప్రభువు కంటే బీదలకి ఇవ్వడం గొప్ప? చాలా మంది అలాగే చెప్తుంటారు. ఏమన్నా ఈ సువార్తకి ఇచ్చే బదులు ఆ పేదలకు అన్నం పెడితే బాగుంటుంది. పెట్టు, కానీ దీనికంటే ముఖ్యమైందా? అది సువార్త ప్రకటన కంటే ముఖ్యమైందా? ప్రభు మాటలు ప్రకటించడం కంటే ముఖ్యమైందా? అలా వెళ్ళి పెడతామండి, తింటారు, ప్రభుని ఏమన్నా పట్టించుకుంటారు. పెట్టడం మంచిదే. సహోదరులను ప్రేమించమన్నట్టుగా చేస్తున్నాం మనం ఏఐటీసీ తరఫున.
అది కాదని చెప్పడం లేదు. దానికంటే ప్రధానమైనది ఏంటి? ఎవడి క్రీస్తుకు నువ్వు 10 రూపాయలు పెట్టడం, క్రీస్తు సువార్త నిమిత్తమా, క్రీస్తు నిమిత్తమా నువ్వు దేవుని ఎవడి నామాన్ని విస్తరింపజేయడానికి, ప్రకటన విస్తరింపజేయడానికి నువ్వు 10 రూపాయలు పెట్టడం, అది కదా ప్రధానమైంది. కొంతమంది మనకు పనికిరాని సలహాలు ఇస్తుంటారు. ఎవడు ఇన్ని వేలు పెట్టి సఫలు చేయడం అవసరం, మరి ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలంటే ఏదో చెప్తుంటారండి, నిలబెట్టేసుకుంటే వేలు కదా. ఏమంటే అవి మేలా అంటే దేవుడికి ఇస్తే నష్టపోతామా? ఆయనకి ఇచ్చి నష్టపోతారా? ఆయనకి ఇచ్చి నష్టపోతారు ఎవరైనా? ఆయనకి ఇస్తే ఎప్పటికీ నష్టపోకపోయినా, ఇవ్వక నష్టపోతారు. కనుక ఇక్కడ ఎవడి ఇస్కరియోతు యూదా కూడా ఎవడి ఆశపడ్డాడు దేనికంటే ధనాశ. ఆ ధనాశ ఏం చేసింది? చివరికి క్రీస్తును నమ్ముకోండి ఎవరికి వెళ్ళిపోయాడు. తప్పిపోతున్నాడు. దుష్ట హృదయం వచ్చింది. చివరికి ఎంత ఎత్తుకు వెళ్ళాడంటే ప్రభు నమ్మకానికి పెట్టాడు, అమ్ముకున్నాడు, తెచ్చుకున్నవాడు అనుభవించాడా, ఊరి పెట్టుకుని చచ్చాడు. అది ప్రియుల, ప్రభువును విడిచిపెడితే నువ్వు లోకంలో దేని వెంట పడినా ప్రభువులోనికి వచ్చిన తర్వాత శరీరాశల వెంట వెళ్తావా, లోకాశల వెంట వెళ్తావా, నేత్రాశ వెంట వెళ్తావా, జీవకుడంబం వెంట వెళ్తావా, లేదా ధనాశ వెంట వెళ్తావా, నువ్వు దేని వెంట వెళ్ళినా చివరికి మనకు దక్కేది ఏంటంటే పాతాళం. ప్రభువుని విడిచిపెట్టదు. ఎందుకంటే ప్రభువులోనికి వచ్చిన ఎవరికి ఒక దేమ మరలా వెళ్ళిపోయాడు లోకంలోనికి. ప్రభువుతో తిరిగిన ఒక ఇస్కరియోతు మరలా వెళ్ళిపోయాడు పాతాళానికి. అలాగే ఎందరో ప్రేమ దేవుని పిల్లలారా ఇశ్రాయేలీయులు కూడా ప్రభువుని విడిచిపెట్టి ప్రభు మాట వెనక నాశనానికి వెళ్ళిపోయారు. లోతు భార్య దక్కించుకున్న ప్రాణాన్ని పోగొట్టుకున్నది. ఇవన్నీ మన ముందుకు ఎందుకు తెచ్చాడంటే జాగ్రత్త, నీకు కూడా ప్రమాదం పొంచుకొని ఉంది. నువ్వేమన్నా రక్షింపబడ్డానని నిర్లక్ష్యం చేశావో, సంఘాన్ని నిర్లక్ష్యం చేసిన, ఎవడి దేవుడి పనిని నిర్లక్ష్యం చేసిన, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన, నువ్వు కూడా ఎవరికి అవకాశం ఇస్తున్నట్టు? అపవాదికి. వాడికి చోటిస్తే వాడు ఏం చేస్తాడు? మృంగేస్తాడు. జాగ్రత్త. కనుక ఎవడు ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ గొప్పది. అందుకే దాన్ని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. ఎప్పుడు మనము ప్రభు విషయంలో ఎలా ఉన్నామో పరిశీలించుకుంటూ ఎవడి దేవుడికి అన్ని విషయాల్లో లోబడి బ్రతికితేనే పరలోకం, లేకపోతే తప్పిపోతే పరలోకాన్నే పోగొట్టుకుంటాం. రక్షణలోనికి వచ్చిన ప్రమాదం ఉంది, పాతాళము కూడా ఉంది. నువ్వు బ్రతకకపోతే, మనం బ్రతకడం ముఖ్యమంది. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పరిస్థితులు ఏంటంటే వినడం నేర్చుకున్నారు, బ్రతకడం మర్చిపోతున్నారు. ఇదేనండి బాధ. ఎక్కువ వింటున్నారు ఎవడి, కానీ బ్రతుకులో చూస్తే ఎవడి చాలా మంది మీద వచ్చే సాక్ష్యాలు ఏంటో తెలుసా? ఎవడి వాళ్ళు రావడం వరకేనండి, వాళ్ళ బ్రతుకులు లేవండి. ఏమి కూడా అలా మాట మారలేదండి, వాళ్ళ చూపు మారలేదండి, వాళ్ళ ప్రవర్తన మారలేదండి. ఎందుకో సంఘానికి వస్తున్నారనే మాటలు వినబడినప్పుడు ఎంత బాధ. మనం నేర్చుకుంటున్న జ్ఞానం ఎవరికి తెలియని విలువైన మహాజ్ఞానం జయశాలి గారు మనకు నేర్పిస్తే ఈరోజు నేర్చుకున్నారు, పాడైపోతున్నారు తప్ప ప్రభు కోసము ఎవరు భక్తిగా బ్రతకటం లేదు. భక్తిగా బ్రతకలేనప్పుడు నువ్వు ఎన్ని వింటే ఏంటి, ఎన్ని తెలిస్తే ఏంటి, వేస్ట్ కదా పిల్లలు. అందుకే విశ్వాసములో స్థిరంగా ఉండాలి, భక్తిగా బ్రతకాలి. ఇలా బ్రతికితేనే పరలోకం. అది ఎప్పటి వరకు? చివరి వరకు అన్నాడంటే పరదేశులమై ఉన్నంత వరకు. యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో అంతము వరకు సహించిన వాడే రక్షకం. కనుక చివరి వరకు భక్తిని విడిచిపెట్టకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, సంఘాన్ని విడిచిపెట్టకండి. సంఘముల్లో మీరు చేయగలిగిన ఏ క్రియలను కూడా విడిచిపెట్టకండి. మీరు ఎన్ని చేస్తే అంత గొప్పగా దేవుడి నుంచి మనకు ప్రతిఫలం ఉంటుంది. కనుక ఈ పనులలో ఉండగలిగి మనం అందరం పరలోకానికి వారసులు కావాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి సిబిటి ఆళ్ళగడ్డ క్రైస్ట్ చర్చ్ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ ప్రభువులో నడిపిస్తున్నా మరి దేవదేవుడు గురునాథ్ సార్ గారికి, మరి సుబ్బారెడ్డి గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకున్నాం. పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీ విలువైన మాటలు నాయన మీ పిల్లలతో పంచుకున్నారు తండ్రి. రక్షణలోనికి వచ్చామని ఆనందపడుతున్నాం, మీ కాపుదల కింద ఉన్నామని సంతోషిస్తున్నాము. అయితే ప్రమాదం పొంచి ఉంది అని మీరు సెలవిచ్చిన మాటలు విని మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ఉన్నాము. మీరు ఇచ్చిన రక్షణను మర్చిపోకుండా, మీ ప్రేమను మర్చిపోకుండా, మీ కుమారుని త్యాగాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ నాయన మీరు ఇచ్చిన ఈ రక్షణను గొప్పగా కొనసాగించుకుంటూ అన్ని విషయాలలో మీకు నచ్చినట్టుగా మా బ్రతుకులను సరిచేసుకున్నటకు
కృప దయచేయమని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. ఈ కూడిక నిమిత్తం ఎందరైతే తండ్రి తమ కష్టాన్ని ఇచ్చారు నేను వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి నేను మీ పర సంబంధమైన జ్ఞానంలో నేను వాళ్ళని వారి కుటుంబాలను ఆశీర్వదించమని కోరుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.